ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఒక డిసార్డర్తో బాధపడుతుంది. ట్రీట్మెంట్ కావాల్సిన ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 crores అంట. దీనికి జస్ట్ గవర్నమెంట్ ముందుకు వచ్చిన ఒక సెకండ్లో అయిపోయే పని. మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరు హెల్ప్ చేయడానికి రారు. ఇలా వస్తే ఎంతమందికి చేయాలి ఇలానే అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి స్తోమతకు తగ్గ సహాయం వాళ్ళు చేస్తున్నారు. నాకు తోచిన సహాయం కూడా నేను చేశాను. దయచేసి మీ అందరికీ ఎంత వీలైతే అంత మనం ఒకరోజు బయట ఖర్చు పెట్టామనుకొని స్కానర్కి పంపించి సేవ్ చేయండి ప్లీజ్. అసలు ఆ చిన్న పాప కోసం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలే కష్టపడుతున్నాయి. లైక్ అందరు సపోర్ట్గా నిలబడి ఆ కుటుంబానికి మేము ఉన్నామనే ధైర్యం ఇస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడే ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది, మనుషులు మనుషులాగే ఉన్నారు అనిపిస్తుంది. లిటరలీ అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఆనంద బాష్పాలతో ఏమంటారు కదా, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. కళ్ళలో వాటర్ వస్తున్నాయి ఒక్కోసారి. అంటే మన దేశంలో ఇంకా కొంచెం మానవత్వం ఉంది అనిపిస్తుంది ఇన్ని వీడియోస్ చూస్తుంటే. చిన్న పిల్లల్ని పాడు చేసి చంపేసే వాళ్ళని చూసి, ఇలాంటి వాళ్ళని చూసేసరికి నేను స్టిల్ ఐ కాంట్ బిలీవ్ దిస్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు అనేవాడు ఉన్నాడు. సో ఖచ్చితంగా ఆ దేవుడు కూడా మనకు పరీక్ష పెడుతున్నాడు, మనుషులు మానవతాన్ని ప్రూవ్ చేసుకుంటారా లేదా అని. సో మనం అందరం కలిసి ఆ పాపని ఎలాగైనా సేవ్ చేసుకుందాం. ఆ పాప ఖచ్చితంగా బ్రతుకుతుంది. చాలా లక్షల వరకు ఇప్పుడైతే అమౌంట్ కలెక్ట్ చేశారంట. అంటే పెద్ద సెలబ్రిటీస్ గురించి నాకు తెలీదు, కామన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్క అమ్మాయి కోసం వీడియో చేశారు. అందరు కలిసి పాపకి హెల్ప్ చేయండి. మనం అందరం కలిసి ఆ పాపని బ్రతికించుకుందాం. అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.